దిస్ వీక్ ఓటీటీ రిలీజెస్ అంటే ఏప్రిల్ 10th, 11 అండ్ 13th. సో ఈ డేట్స్లో వచ్చే ఓటీటీ ఫిలిమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. లిస్ట్ అయితే పెద్దగానే ఉంది అండ్ అన్ని మంచి మంచి ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1 టుక్ టుక్. కోర్ట్ మూవీతో మంచి హిట్ కొట్టిన హర్ష రోషన్ యాక్ట్ చేసిన సినిమా ఇది. కోర్ట్ సినిమా తర్వాత రావడంతో ఈ సినిమాకి ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు. బట్ సినిమా అయితే అంతగా ఆడలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 10th ఈటీవీలో స్ట్రీమింగ్ రాబోతుంది. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది అండ్ కామెడీ కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. సో విలేజ్ డ్రామా కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయచ్చు. సో ఈ వీకెండ్కి ఒక మంచి విలేజ్ డ్రామా చూడాలనుకుంటే చూసేయండి. నంబర్ 2 కోర్ట్. నాని ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా ఇది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్ద హిట్ అయింది. అసలు సినిమా ఇంత హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. సో థియేట్రికల్ సక్సెస్ తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో వస్తుంది. అండ్ ఓన్లీ తెలుగు ఆడినే కాదు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఆడియోస్ కూడా ఉంటాయి. సినిమా అయితే బాగుంటుంది. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ డ్రామా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి సినిమాని. నంబర్ 3 చోరీ 2. 2021లో ఫస్ట్ పార్ట్ వచ్చింది అండ్ హారర్ సినిమా అవడంతో మంచి హిట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years తర్వాత సెకండ్ పార్ట్ వస్తుంది. సో ఈ సినిమా డైరెక్ట్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 11th స్ట్రీమింగ్ రాబోతుంది. సినిమా ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సినిమా తెలుగులో కూడా ఉంటుంది. సో హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు సినిమాని తెలుగులో హ్యాపీగా చూసేయండి. నంబర్ 4 ప్రావీణ్ కోడి చెప్పు. మన బసిల్ జోసెఫ్ పోలీస్ ఆఫీసర్గా చేసిన సినిమా ఇది. సినిమా థియేటర్స్లో అయితే బ్లాక్ బస్టర్ అయింది. మరి బసిల్ జోసెఫ్ ఉన్నాడంటే మినిమం ఉంటుంది. సో ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 11th సోనీ లీవ్లో స్ట్రీమింగ్ రాబోతుంది విత్ తెలుగు ఆడియో. సినిమా అయితే బాగుంటుంది, మంచి థ్రిల్లర్. స్క్రీన్ ప్లే కానీ కొన్ని ట్విస్ట్లు కానీ అదిరిపోతాయి. సో థ్రిల్లర్ లవర్స్ అయితే డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 5 పెరూసు. యాక్టర్ వైభవ్ లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా ఇది. యాక్చువల్గా ఈ సినిమా అడల్ట్ కామెడీ అంట, కానీ థియేటర్స్లో అయితే పెద్దగా ఆడలేదు. సో ఈ సినిమా ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో రాబోతుంది విత్ తెలుగు ఆడియో. సో తెలుగు ఆడియో ఉంటుంది కాబట్టి ఒక లుక్ వేస్తే పోలా. నంబర్ 6 దావీద్. మన అజు వర్గీస్ లీడ్ రోల్ చేసిన మలయాళం సినిమా ఇది. సినిమాకైతే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 11th జీ5లో వస్తుంది. కానీ తెలుగు ఆడియో ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. నంబర్ 7 బ్లాక్ మిర్రర్ సీజన్ 7. ఈ సిరీస్కి ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు, బాగుంటుంది సిరీస్ అయితే. అండ్ సీజన్ 7 ఏప్రిల్ 10th నెట్ఫ్లిక్స్లో వస్తుంది అండ్ తెలుగు ఆడియో మోస్ట్లీ ఉండొచ్చు. నంబర్ 8 పైన్ కిలి. మలయాళం కామెడీ సినిమా ఇది. ఏప్రిల్ 11th మనోరమ మ్యాక్స్లో వస్తుంది, ఓన్లీ మలయాళం ఆడియో. నంబర్ 9 ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. ఏప్రిల్ 11th జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ వస్తుంది. నంబర్ 10 లవ్ యూ నానమ్మ. మన తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ గీతా భాస్కర్ గారు లీడ్ రోల్ చేసిన షార్ట్ సినిమా ఇది. సో ఈ షార్ట్ సినిమా ఏప్రిల్ 13th ఈటీవీలో స్ట్రీమింగ్ వస్తుంది. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సూపర్విజన్లో కొన్ని షార్ట్ స్టోరీస్ ఈటీవీలో వస్తున్నాయి. ఎవ్రీ సండే ఒకటి రిలీజ్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్లో రీసెంట్గా లైఫ్ పార్ట్నర్ అండ్ ఉత్తరం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ లవ్ యూ నానమ్మ వస్తుంది. డ్యూరేషన్ అయితే 30 minutes వరకు ఉండొచ్చు అంతే. సో సింగిల్ సిట్టింగ్లో లేపేయచ్చు. నంబర్ 11 కింగ్స్టన్. మ్యూజిక్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. సినిమా థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ కాన్సెప్ట్కి విఎఫ్ఎక్స్కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సినిమా ఏప్రిల్ 13th జీ5లో వస్తుంది. సో తెలుగు ఆడియో ఉంటుందా లేదనేది క్లారిటీ అయితే లేదు. సో అంతే. ఇంకా ఈ వీక్ వచ్చే ఓటీటీ మూవీస్ అయితే ఇవే. మరి ఇవి కాకుండా నేనేమైనా మిస్ అయి ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.